దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు మనం చెల్లిస్తున్నాము. మరి గత అనేక సంవత్సరాలుగా మరి ఇక్కడ నేను విద్యార్థిగా ఉండి చదువుకునే రోజుల్లో నుండి కూడా సహోదరులు సుధాకర్ బాబు గారు ప్రతి సంవత్సరం జనవరిలో, ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా వారు మీటింగ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. మరి అది ఈ సంవత్సరం వరకు ఇలా కొనసాగుచున్నందుకు మనం దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సోదరులు సుధాకర్ బాబు అలాగనే సహోదరి దంపతులు వారి యొక్క వివాహ దినమని నాకు తెలియదు. ఉదయకాలంలో నేను ప్రసంగం చేసిన తర్వాత సుధాకర్ గుర్తు చేశారు. అతను వీడియో చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. మరి దేవుడు ఎందుకో పొద్దున నేను ఏ వాక్యం చెప్పాలని చాలా తర్జన భర్జనలో ఉన్నాను. మరి బహుశా ఇక్కడ సంఘం చేసిన ప్రార్థన బట్టి దేవుడు అలా నడిపించినాడు. ఈరోజు వారి వివాహ దినమని నాకు తెలియదు. అయినా కూడా ఉదయకాలము ఫ్యామిలీ లైఫ్ గురించి దేవుడు మనతో మాట్లాడినారు. మరి రెండవదిగా సోదరులు జోసెఫ్ గారు ఇప్పుడు అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. నన్ను 2-3 సార్లు దైవజనుడు అన్నాడు. దైవజనుడు అనే పదము బైబిల్లో చాలా తక్కువ మందికి మాత్రం ఉపయోగపడింది. అది మాటల వాళ్ళకు సరిపోయే పదం కాదు. మేము కేవలము ఒక చిన్న దైవ సేవకులమే తప్ప దైవజనులు అనిపించుకునేటువంటి యోగ్యత మాకు లేదని సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మరి మూడవదిగా మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి అల్పుడనైన నన్ను కూడా ఆహ్వానించి మంచి పరిచర్య, ప్రేమ, ఆతిథ్యము మరి మాకిచ్చి ఈ మీటింగ్స్లో దేవుని వాక్యము చెప్పే అవకాశం మరి ఇచ్చినందుకు సంఘానికి, సంఘ పెద్దలకు, దైవ సేవకులు సుధాకర్ బాబు గారికి, పరిచారకులకు, పరిశుద్ధులకు అందరికి కూడా ప్రభు నామములో మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనం ఉదయకాలంలో చదువుకున్నటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. ఇప్పుడు ఆఖరి కొన్ని వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18, 17, 18, 19, 20, 21 వచనాల నుండి కింది వరకు మనము 25 వరకు చదువుకుందాం. ఉదయకాలంలో ప్రారంభ వచనాలు 13వ అధ్యాయంలో చదువుకున్నాము. ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో 13వ అధ్యాయము ఆఖరి వచనాలు మనము చదువుకుందాం. 17వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చునట్లు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి మీరు విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినట్లు అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను.
మీ పైన నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులకు అందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీకు అందరికీ తోడయుండును కాక. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. మరి ఈ సమయంలో మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు, ఆఖరి వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మరి నేను నాయకుల గురించి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనం చదువుకున్న వాక్య భాగంలో నాయకుల గురించి, పెద్దల గురించి, సేవకుల గురించి, అబౌట్ లీడర్స్ గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ఆయా సంఘాల నుండి కొంతమంది నాయకులు వచ్చారు, దేవుని సేవకులు వచ్చినారు, పరిశుద్ధులు కూడా వచ్చినారు, నాయకులు కాని వాళ్ళు కూడా. అందరికీ తగిన వాక్యము ఈ మధ్యాహ్న సమయంలో మనము చూడబోతా ఉన్నాము. మరి 13వ అధ్యాయము ఈ యొక్క 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఏమని రాయబడిందండి? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకుల గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అందరూ తెలుసుకోవాలండి, అందరూ తెలుసుకోవాలి. నాయకుల గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కాయుచున్నారు, కాయుచున్నారు, కాయుచున్నారు. ఇది ఎటువంటి లీడర్షిప్ అంటే, ఇట్ ఇస్ ఏ పాస్టరల్ లీడర్షిప్. కాయుట అంటే ఏంటో తెలుసా? గొర్రెల కాపరి గొర్రెని ఎలా కాస్తాడో సంఘ పెద్దలు సంఘాన్ని ఎలా కాస్తారని. దేవుని సేవకుల పని, నాయకుల పని, కాపరుల పని అంత తక్కువగా అంచనా వేయద్దు. ఉద్యోగం చేయడం సులభం, వ్యాపారం చేయడం సులభం, దేవుని సంఘాన్ని కాపు కాయడం కష్టం. ఇట్ ఇస్ ఎ పాస్టరల్ లీడర్షిప్. దేవుని సంఘాన్ని మేపడం, కాయడం ఎంతో కష్టమండి. సంఘ పెద్దల యొక్క పనిని గుర్తించినావా? వాళ్ళు పడుతున్న కష్టాన్ని గమనించినావా? ఒకసారి ఎక్కడోనండి, మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఎక్కడో ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఆడ గొర్రెల కాపరి కూడా విశ్వాసుల్లో ఒక ఆయన వాక్యం వినడానికి వచ్చినాడు. వాక్యం వినడానికి వస్తే ఆయన అడిగానండి, అయ్యా మీరు ఎట్లా కాస్తారు గొర్రెల ఎలా కాస్తారంటే ఆయన చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, సార్ ఒకసారి మేము గొర్రెలు అడవిలోకి తీసుకెళ్తే చాలా రోజుల వరకు మేము అడవిలోనే ఉంటాము, రాత్రింబగళ్ళు మేము కాపు కాస్తాము, రాత్రిపూట్ల కూడా నిలబడే ఉంటాము. ఒక కర్రను, కాపర దగ్గర ఒక కర్ర ఉంటుందండి, కర్రను గడ్డం కింద పెట్టుకుంటారంట, నిలబడే ఉంటారంట. కర్రను గడ్డం కింద పెట్టుకొని కొంచెం అట్లా కళ్ళు మూసుకోవడం తెరవడం, కళ్ళు మూసుకోవడం తెరవడం, కూర్చోరంట. రాత్రిపూట్ల కూడా గొర్రెలను కర్రను గడ్డం కింద పెట్టుకొని ఇట్లాగా అంత కాపు కాస్తారంట. చూడండి, క్రిస్టియన్ లీడర్షిప్ ఈజ్ ఏ పాస్టరల్ లీడర్షిప్. కాపరి ఎలాగా గొర్రెలు కాస్తాడో అలా కాస్తాడని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హెచ్కేల గ్రంథం 33వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. హెచ్కేల గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం, నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు సంఘాన్ని ఎలా కాస్తారంట చెప్పండి? కావలివాడుగా కాస్తారంట. గొర్రెల కాపరి గొర్రెలు ఎలా కాస్తాడు? సింహం వస్తుందేమో, ఎలుగుబంట్లు వస్తాయేమో, కూరమృగాలు వస్తాయేమో, తోడేళ్ళు వస్తాయేమో, దుర్బోధకులు వస్తారేమో,
ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. క్రిస్టియన్ లీడర్షిప్ ఈజ్ ఎ పాస్టరల్ లీడర్షిప్. కాపు కాయుట మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారే. మీ ఆత్మలను కాయుచున్నారు. నేను అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మ్యారేజ్ లైసెన్స్ కొరకు అదే కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సర్టిఫికెట్ కొరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్టేషన్ బయట సెంట్రీ ఉంటాడండి. సెంట్రీ గన్ను పెట్టుకొని సెంట్రీ ఉంటాడు బయట. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పైన కూడా ఒకటి ఉంటుంది, టవర్ ఉంటుంది. ఆ టవర్లో కూడా పైన ఒక పోలీసు ఉంటాడు. మీరు గమనించినారా? పోలీస్ స్టేషన్ పైన ఒక సెంట్రీ ఉంటాడు, పోలీస్ స్టేషన్ ముందర ఒక సెంట్రీ ఉంటాడు. ఓ ప్రియమైన దేవు, ఎందుకు కాపు కాస్తాడు? మా వయసు కానీ, నక్సలైట్స్ కానీ, అరాచక శక్తులు కానీ పోలీసుల మీద దాడి చేసి ఆయుధాలు ఎత్తుకొని పోతారు. సంఘ సేవకులు, నాయకులు, పెద్దలు సెంట్రీలాగా సంఘస్థులను ఆత్మలను కాస్తున్నారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసు పెద్దలను పిలిపించి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. సంఘమును కాయుటకు, సేమ్ అదే వర్డ్ అండి, సంఘమును కాయుటకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. సంఘాన్ని నడిపించడం ఎంత కష్టం. సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు సంఘం నడిపించడం అనేది ఒక సవాలుతో కూడిన పని. ఓ ప్రియమైన దేవుని బిడ్డల, ఇట్స్ ఏ పాస్టరల్ లీడర్షిప్. ఆత్మలను కాయుట. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒక కావలి వాడు ఎలా కాస్తాడని రాత్రింబగళ్ళు, అవునా? గవర్నమెంట్ డ్యూటీ 8 hours, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినా కూడా 8 to 12 hours. దేవుని సేవ, సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు 24/7, 365 days a year they are watching our souls. మన ఆత్మలను కాయుచున్నారనే మాట రాయబడింది. ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను, చెప్పండి చూద్దాం. కనడం కష్టమా, కాయడం కష్టమా? చెప్పండి చూద్దాం. కనడం కష్టమా, కాయడం కష్టమా? కనడం ఎంతండి? 9 నెలలే. కనడం ఎంత చెప్పండి? 9 నెలలే. కాయడం అమ్మో ఎంత కష్టం. వివాహం అయ్యేంత వరకు కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకోవాలి. నేను నా వాట్సాప్లో వచ్చిందని పిల్లల్ని ఎతకపోతారంట బాంబేలో. కుంటోలను గుడ్డోలుగా తయారు చేసి భిక్షగాన్లుగా పెట్టి డబ్బులు వసూలు. వాళ్ళకేదో ముప్పూట తిండి పెడతారు, వచ్చిన డబ్బులంతా వీళ్ళు ఎత్తుకొని పోతారంట. బెగ్గింగ్ అవాయిడ్ చేయండి అని చెప్పి వాట్సాప్లో వచ్చింది. పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. కనడం ఎంతండి? 9 నెలలే. కాయడం ఎంతకాలం? జీవితకాలం అంతా. వివాహం అయ్యేంత వరకు పిల్లలను కాయాలి. ఆడపిల్లలను అయితే మరీ జాగ్రత్తగా కాపాడుకోవాలని. అమ్మో, ఈ కాలంలో ఆడపిల్లలను కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనడం సులభం. ఎంతమంది చెత్త కుండీలు వేసిపోతున్నారండి, ఫుట్పాత్లో పడేసిపోతున్నారు. అమ్మో, ఈ పిల్లలను మేము సాకలేం. కనడం, చెత్త కుండల్లో వేయడం. ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు విన్ ద సోల్స్ దాన్ ఇట్ ఈస్ టు వాచ్ ఫర్ ద సోల్స్. ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు విన్ ద సోల్స్
దాన్ వాచింగ్ ద సోల్స్. కనడం సులభం, కాయడం కష్టం. సంఘ పెద్దలారా, నాయకులారా, సేవకులారా, తల్లిదండ్రులారా, కాయడం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. కాబట్టి దేవుని సేవ అంటే అంత సులభమైంది కాదు. సంఘాన్ని మేపడం, కాయడం అంటే సులభం కాదు. హెచ్కేల గ్రంథం 34వ అధ్యాయంలో కొంతమంది పాస్టర్లు ఎట్లున్నారు, దైవ సేవకులు ఎట్లున్నారో చూడండి. సంఘ పెద్దలు, నాయకులు. హెచ్కేల గ్రంథం 34వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్ల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేళ్ల కాపరులకు శ్రమ. కొంతమంది దైవ సేవకులు ఎట్లా తయారైనారంటే ఎప్పుడు కడుపు నింపుతానే ఉండాలండి వాళ్ళది. ఒక ఆయన చెప్తే రాసి పెట్టుకున్నాను నేను బైబిల్లో. అదేంటంటే, తమలపాకు కట్ట, పొగాకు పట్ట, పాస్టరు పొట్ట ఎప్పుడు తడుపుతానే ఉండాలంట. చెప్పండి. తమలపాకు కట్ట, పొగాకు పట్ట, పాస్టరు పొట్ట ఎప్పుడు తడుపుతానే ఉండాలంట. ఇలాంటి దైవ సేవకులు ఈ రోజుల్లో వస్తున్నారు. నెల మొదటి వారంలోనే వస్తారని ఇల్లు దర్శిస్తారు. డబ్బులకు ఆశపడే దైవ సేవకులు నమ్మద్దు. మన సేవకులు అట్లా ఉండరులేండి. మన బ్రదర్ అండ్ సేవకులు అట్లాంటి వాళ్ళు ఉండరు. కొంతమంది ఇతర సంఘాల నుంచి కూడా వచ్చారేమో, అమ్మ జాగ్రత్త పడండి, టీవీల్లో ఒకటే డబ్బులు అడుగుతా, బాగా వాక్యం చెప్తారు, కిందికేమో అకౌంట్ నెంబర్ పంపిస్తారు. అలాంటి పాస్టర్లను నమ్మద్దు, అదే దైవ సేవకులు నమ్మద్దు. తమ కడుపులు నింపుకొను కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, కదా. 3వ వచనం, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. మన భారతదేశంలో కూడా ఇంతేనండి. మన దేశంలోని గొర్రెల కాపరులు గొర్రెలు కోసుకొని తింటారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులు గొర్రెలను కోసుకోరు. దాని ద్వారా పాలు పిండుకుంటారు కదండి, వ్యాపారం చేస్తారు, బొచ్చును అమ్ముతారు, ఉన్నిని తయారు చేస్తారు. మన దేశంలోని గొర్రెల కాపరులు గొర్రెలను కోసుకొని తింటారు. ఆ దేశంలోని కాపరులు గొర్రెలను కోయరు. యేసుప్రభువు వారు చెప్పారు, గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని సేవకులు, నిజమైన సంఘ సేవకులు, పెద్దలు, నాయకులు తమ జీవితాన్ని ధారపోస్తారు సంఘము కొరకు కదండి. ప్రజల కొరకు, దేవుని కోసం, దేవుని సంఘము కోసం తమ ప్రాణాలు అర్పించుకొని సేవ చేస్తారండి. అమ్మో, కొంతమంది దేవుని సేవకులు ఉన్నారు, పీక్కొని తింటారు. ప్రతిదానికి డబ్బే కదండి. బర్త్డేకి డబ్బు కట్టాల్సిందే, మ్యారేజ్ డే చేస్తే డబ్బు కట్టాల్సిందే, కాటేజ్ మీటింగ్ డబ్బులు వసూలు చేస్తారు, భూస్థాపనకు డబ్బులు వసూలు చేస్తారు, పెళ్లి చేస్తే డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళా పెళ్లి కొడుకు 5,000 ఇవ్వాలంట, పెళ్లి కూతురు ఇదిగు చూడండి కదా, పెళ్లి కొడుకు 5,000 ఇవ్వాలా, పెళ్లి కూతురు 5,000 ఇవ్వాలంట. ఇది ఎక్కడ ఉంచుందో చూడండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డల, మన బ్రదర్ అండ్ సంఘాల్లో మీరు ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఈయుడి కదా. తమ కడుపులు నింపుకొను పనికి మాలిన కాపర్లకు శ్రమ కదా. 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుగట్టరు, తోలివేసిన వాటిని మళ్ళా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే గొర్రెలు చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. కొంతమంది దేవుని సేవకులు, కాపర్లు, నాయకులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అట్లాగా ఉండినట్టుగా మనం బైబిల్లో చూడగలం. కానీ నిజమైనటువంటి సంఘ సేవకులు, నాయకులు, పెద్దలు అవసరమైతే ప్రాణాలు పెడతారు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతా ఉన్నాం. మరొక వచనాన్ని చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి సేమ్ ఇదండి. ఇట్ ఇస్ ఎ పాస్టరల్ లీడర్షిప్. చెప్పండి, చర్చ్ లీడర్షిప్ ఈజ్ ఎ పాస్టరల్ లీడర్షిప్. సంఘ నాయకత్వము కాపరి నాయకత్వము. కాపరి గొర్రెల్ని ఎంతగా ప్రేమిస్తాడు కదండి. కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాయండి అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. పై విచారణ చేయొచ్చు దాన్ని కాయండి. కొంతమంది ఎట్లున్నారో తెలుసా? సంఘాన్ని కాయరు, మేపరండి కదా. కొంతమంది సంఘ నాయకులు పెద్దలు సంఘాన్ని కాయరు. సోమవారం పోతే శనివారం వస్తారండి. సంఘానికి అందుబాటులో ఉండరు. సోమవారం పోతే ఇంకా శనివారం వరకు వస్తారు. సంఘానికి అందుబాటులో ఉండరు. గమనించండి, అలాంటి వారికి కూడా హెచ్చరిక. జకర్యా గ్రంథము చూడండి, ఒక మాట మనం చదువుదాము. 11వ అధ్యాయం, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జకర్యా 11th chapter 17th verse. ఏముందో చూడండి. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యియు కుడి కన్నును తిరగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు సంఘాన్ని విడిచిపెట్టి తిరగకూడదు. 1-2 రోజులు ఒకవేళ మీటింగ్స్ పైన వెంటనే మనము మన సంఘానికి వచ్చేయాలి, అందుబాటులో ఉండాలి సంఘానికి. దేవుడు మనకిచ్చిన పనిని మందను విడిచి తిరుగు పనికిమాలిన కాపరికి శ్రమ అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి సంఘం నడపడం అంత సామాన్యమైంది కాదు. సోదరులారా, సోదరీలారా, గమనించండి, ఇది ఎంతో పెద్ద నాయకత్వం. ఇది ఏం నాయకత్వం అంటే ఇట్స్ ఎ పాస్టరల్ లీడర్షిప్, కాపరి నాయకత్వం. నంబర్ 2, రెండవదిగా చూడండి, హెబ్రీ 13వ అధ్యాయము 17వ వచనం. హీబ్రూస్ 13th chapter 17th verse చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. నంబర్ 2, రెండవదిగా ఏంటంటే ఇట్ ఈస్ ఏ అకౌంటబుల్ లీడర్షిప్. ఇట్ ఈస్ ఏ అకౌంటబుల్ లీడర్షిప్. ఎందుకు సంఘ పెద్దలు నిన్ను అంటే నీకు ఫోన్ చేస్తారు, అంటే మీళ్ళు దర్శిస్తారు. నువ్వు ఆదివారం రాకపోతే నిన్ను వాకపు చేస్తారు. నువ్వేమనుకుంటా, ఏందబ్బా పొద్దస్తమా నిన్ను సతాయిస్తాడు, అంటే ఫోన్ చేస్తాడు. పోయిన వారం వచ్చింది కాకుండా ఈ వారం కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చాడు నువ్వు అనుకుంటావు. ఇట్స్ ఏ అకౌంటబుల్ లీడర్షిప్. నిన్ను గురించి వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినారా? సంఘ నాయకత్వం అనేది, చర్చ్ లీడర్షిప్, ఇట్ ఈస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్ కదా. దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళు నిన్ను హెచ్చరిస్తారు, గద్దిస్తారు, ఎందుకు రాలేదని అడుగుతారు, నీకు ఫోన్లు చేస్తారు, మీ ఇంటికి వస్తారు, వాకపు చేస్తారు, నిన్ను గురించి విచారణ చేస్తారు. ఎందుకంటే సంఘాన్ని గురించి వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి. నాయకులారా, సేవకులారా, పెద్దలారా, గమనించండి. నువ్వు ఒక సంఘ పెద్దవా, ఒక నాయకుడువా, సేవకుడువా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి సంఘాన్ని గురించి లెక్క చెప్పాలి కదండి. దేవునికి లెక్క, ఇట్ ఇస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్. దేవునికి లెక్క చెప్పాలి. అందుకే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి. మా సంఘంలో కూడా ముగింపు ప్రార్థన చేసేటప్పుడు వెనకలు కూర్చొని అందరూ లేచిపోతారు. వాళ్ళ గురించి ఏం లెక్క చెప్తాము చెప్పండి. అందుకే సంఘ పెద్దలతో మీరు పరిచయం పెట్టుకోవాలి, మీ పేర్లు చెప్పాలి, మీ ఫోన్ నంబర్లు ఇవ్వాలి. వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు కదండి, మీళ్ళు దర్శిస్తారు. అవునా? మీ గురించి వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి సంఘస్థులు, సంఘ పెద్దలతో, నాయకులతో, సేవకులతో పరిచయాలు పెట్టుకోవాలి. మీ అడ్రస్ వాళ్ళకి ఇవ్వాలి. అవసరమైతే ఎప్పుడైనా మీ ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకోవాలి, కాటేజ్ మీటింగ్ పెట్టించుకోవాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో
3వ వచనంలో ఒక మాట చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చూడండి ఏమని రాయబడిందో. యోహాను సువార్త 13వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు అంటే గొర్రెల కాపరి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తారంట. చూడండి, ప్రతి ఒక్కరి పేరు తెలుసుకోవాలి దైవ సేవకుడు. అంటే మీరు విసుక్కుంటారు, ఎందుకు మేము 10 సార్లు అడుగుతూ ఉంటాం మీ పేర్లు. అమ్మా మీ పేరేంటి, ఎందుకంటే మర్చిపోతుంటాం కదా. అయ్యా నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి, ఎందుకో తెలుసా? మీ పేర్లు తెలుసుకోవాలి, మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి. మిమ్మల్ని గురించి తెలుసుకొని మీ పేరు తెలుసుకొని మేము దేవునికి లెక్క చెప్పాలి. ఈ గొర్రెల కాపరంట గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడని రాయబడింది. చాలా కష్టమండి. మా చర్చిలో 200-300 మంది ఉంటే అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమండి కదా. అయినా కూడా దేవుని సేవకుడు, సంఘ పెద్ద, నాయకుడు ఏం చేస్తాడు తెలుసా? అందరి పేర్లను తెలుసుకుంటాడు. ఎందుకంటే మీ గురించి దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి గొర్రె కూడా పేరు పెట్టి లెక్క పెట్టుకుంటాడంట కదండి. చూడండి, అన్ని లెక్క పెట్టుకుంటా. 3వ వచనం, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును కదండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటి వెలుపలికి నడిపించునల్లా వాటికి ముందుగా నడుచును. ప్రతిదీ లెక్కే, గొర్రెల కాపరికి ప్రతిదీ లెక్కే. ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు, ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు. ప్రతి ఒక్కరి గురించి దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి సంఘం నడిపించడం అంత సులభం అనుకోవద్దు సోదరుడా, సోదరి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏం చెప్పారో చూడండి. జాన్స్ గాస్పల్ 18th చాప్టర్, యోహాను సువార్త 18వ అధ్యాయం ఒక మాట చూడండి. 18వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదు. యేసు ప్రభు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఒక్కరిని పోగొట్టుకొనలేదు. మన సంఘానికి వచ్చిన వారిలో ఒక్కరిని కూడా మనం వదిలిపెట్టకూడదు, ఒక్కరిని కూడా మనం వదులుకోకూడదు. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన అన్నాడు, మన బ్రదర్ల సంఘంలో ఒక ఆయన అంటున్నాడంట, ఏమనంటే సంఘస్థులు ఇష్టానుసారంగా మాడుతున్నాడు. ఎన్నో సంఘాలు ఉన్నాయి హైదరాబాద్లో, వచ్చేవాళ్ళు రండి, పోయేవాళ్ళు పొండి అంటున్నాడు. చూసారా? అలాంటి యాటిట్యూడ్ మనలో ఉండకూడదు, సంఘ పెద్దల్లో ఉండకూడదు. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నీవు నాకు అనుగ్రహించిన వారిలో నాశనపుత్రుడు తప్ప. నాశనపుత్రుడు ఎవరు చెప్పండి? ఇస్కరియోతు, వాడు మైనస్, వాని సంగతి పక్కన పెట్టండి. తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఒకరినైనా పోగొట్టుకొనలేదని రాయబడింది. అందుకే దైవ సేవకులు, పెద్దలు, నాయకులు ఒక్క కుటుంబాన్ని కూడా పోగొట్టుకోరు. నువ్వు సంఘానికి రాక 3 నెలలు 3 వారాలైంది, భంగపోతారు, ఇంటికి వస్తారు, దర్శిస్తారు, ప్రార్థన చేస్తారు, రమ్మని చెప్తారు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి అకౌంటబుల్ లీడర్షిప్, లెక్క చెప్పే నాయకత్వం, లెక్క అప్పచెప్పే నాయకత్వం. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తు చేసుకోండి. ఫరో ఏమన్నాడంటే, అందరూ పోవద్దు, మీరు కొంతమంది ఉండండి, లేదా మీ పశువుల నీటి వడబెదలు పెట్టి మీరు మాత్రమే వెళ్ళి ఆరాధన చేయమంటే, అప్పుడు మోషే ఏమన్నాడు చెప్పండి? ఒక్క డెక్క కూడా విడవబడదు, ఒక్క డెక్క కూడా విడవబడదు. నో, మేమందరం వెళ్ళాల్సిందే, మేమందరం ఆరాధన చేయాల్సిందే. మా పిల్లలు, మా కుటుంబాలు, మా పశువులు అందరు వెళ్ళాల్సిందే అని చెప్పినాడు. చూసారా? కాబట్టి ఏ ఒక్కరి గురించి కూడా మినహాయింపు లేదని. కాబట్టి దైవ సేవకులను అర్థం చేసుకోండి, సంఘ పెద్దలను అర్థం చేసుకోండి, నాయకులను అర్థం చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని గద్దిస్తారు, ఎందుకు మిమ్మల్ని దిద్దుతారు, ఎందుకు దర్శిస్తారు, ఎందుకు మిమ్మల్ని హెచ్చరిస్తారు, ఎందుకు మీకు వాక్యం చెప్తారు, ఎందుకు ఖండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారంటే వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి. ఇంకో విషయం మీకు చెప్తాను, అదేంటో తెలుసా? నువ్వు చెడ్డ మార్గంలో ఉంటే, ఒకవేళ నువ్వు పాపములో కొనసాగుతుంటే, నాకు తెలిసినంత మటుకు మీ అమ్మ గద్దిస్తుంది, మీ నాన్న గద్దిస్తాడు. నెక్స్ట్ ఎవరు గద్దిస్తారో తెలుసా? సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు తప్ప నిన్ను
తల్లిదండ్రులు తప్ప ఈ లోకంలో ఎవరిని గద్దించారండి. పక్కింటోడు ఏమంటాడు తెలుసా? వాని పాపములో వాడు పోనీలే అంటాడు. బంధువులు కానీ, పక్కింటోళ్ళు కానీ, ఎదురింటోళ్ళు నువ్వు పాపములో కొనసాగితే ఎవరిని గద్దించరు. అమ్మ నాన్న తర్వాత నిన్ను దదుపులో పెట్టేది ఎవరంటే సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు. ఎందుకో తెలుసా? వారు దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వాళ్ళే మీ ఆత్మలో కాయుచున్నారు. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు నేను గద్దిస్తే, నిన్ను అవసరమైతే తిడితే, నిన్ను సరైన మార్గంలో క్రమశిక్షణ చేస్తే, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద కక్ష సాధింపుగా ఉంటావా? దావీదు చెప్పాడు, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారం, వారిని గద్దించడం నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులను కొడతారు, గద్దిస్తారు కదండి. కొడతారనే మాట ఎందుకన్నాను తెలుసా? యూదులలో కొంతమంది అన్యవివాహాలు చేసుకుంటే వాళ్ళ జుట్టు పట్టుకున్నాడు ఎవరు? నెహెమ్యా. కొట్టినాడని రాయబడింది, శపించినాడని రాయబడింది. దైవ సేవకులు కొట్టినా, తిట్టినా, గద్దించినా అది నీకు మేలుకరం, నీకు ఆశీర్వాదకరం. ఎందుకంటే వారు దేవునికి లెక్క అప్పచెప్పే నాయకత్వం ఇది. 2 మనం చూచాం. నంబర్ 1, ఇట్ ఈస్ ఎ పాస్టరల్ లీడర్షిప్, కాపరి నాయకత్వం. నంబర్ 2, ఇట్ ఈస్ ఏ అకౌంటబుల్ లీడర్షిప్, దేవునికి లెక్క అప్పచెప్పేటువంటి నాయకత్వం ఇది కదండి. నంబర్ 3, మూడవదిగా చూడండి. 3వ నాయకత్వం ఎటువంటిదో ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చూడండి ఏమని రాయబడిందో. 18వ వచనం, హెబ్రీ 13వ అధ్యాయం 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మా నిమిత్తము ప్రార్థన చేయుడి. దిస్ లీడర్షిప్ ఈజ్ ఎ డిపెండెంట్ లీడర్షిప్. ఈ నాయకత్వం ఎటువంటి నాయకత్వం అంటే సంఘ నాయకత్వం, ఆధారపడే నాయకత్వం. ఓ హెబ్రీయులారా, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. హెబ్రీయులారా, మా కొరకు ప్రార్థించి. ఒక చిన్న ప్రశ్న, అమ్మా, అయ్యా, సోదరుడా, సోదరి, మీ సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నావా? సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నేను కూడా ఒక దేవుని సేవకునండి. ఒక విషయం చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఏంటో తెలుసా? దేవుని సేవకులపైన, నాయకులపైన, పెద్దలపైన శాటానిక్ అటాక్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మాకు చాలా తీవ్రమైన పోరాటం ఉంటుంది తెలుసా మీకు? వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళకి ఏమి శోధనలు రావు అనుకోవద్దు. సర్వసాధారణమైన విశ్వాసుల కంటే సేవకులకు ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు నేను అనుభవించి చెప్తున్నాను. వీఆర్ గోయింగ్ టు సచ్ డిఫికల్టీస్, డేంజర్స్, డిసీజెస్, డెత్స్, డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్. వెలపట పోరాటములను, లోపల భయములు మాకు కలిగి ఉన్నవని పౌలు చెప్పినాడు. వీళ్ళు సేవకులు, వీళ్ళు దైవజనులు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు చాలా అంతా బాగుంటుంది వీళ్ళకి అనుకోవద్దు. వి నీడ్ యువర్ ప్రేయర్స్. సంఘస్థులారా, సోదరులారా, సోదరీలారా, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. పౌలు చెప్తున్నాడు, మా నిమిత్తం ప్రార్థన చేయండి హెబ్రీయులారా. వి నీడ్ యువర్ ప్రేయర్స్. అమ్మా, ఆయా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? మీ సంఘ సేవకుల కొరకు, పెద్దల కొరకు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నావా? మరలా చెప్తున్నాను, మీకంటే ఎక్కువగా సటానిక్ ఫోర్సెస్ మా పైన ప్రయోగించబడుతూ ఉంటాయి. తీవ్రంగా మాతో పోరాడుతూ ఉంటాడు సాతాను. కానీ దేవునికి స్తోత్రం, ప్రభు యేసు ప్రభు ఎప్పటికప్పుడు మాకు తోడై ఉంటాడండి. ఆయన మేము ఇలా ఉన్నామంటే, ఈరోజు ఇలా నిలబడి సేవ చేయగలుగుతున్నాం అంతో ఇంత అంటే కానీ అది మా గొప్పతనం కాదు. పరిశుద్ధుల ప్రార్థనలు, దేవుని యొక్క మహాకృపనండి. దేవుని యొక్క మహాకృపను బట్టి నిలబడ్డాం తప్ప మాలో ఏమీ లేదు. ఆల్మోస్ట్ ప్రతి పత్రికలో పౌలు ఈ మాట వాడాడు.
మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ లీడర్షిప్ కదండి. ఎటువంటి లీడర్షిప్ ఇది? ఆధారపడేటువంటి నాయకత్వం. అవునా? ఆధారపడేటువంటి నాయకత్వం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మొదటి 2 వచనాలు. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయండి. ఓ తెస్సలోనియన్స్, ప్రే ఫర్ us, ప్రే ఫర్ us. మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడని. ఈ ఆంధ్ర సంగతి నాకు తెలియదు. తెలంగాణకు వచ్చి ఒక పత్రిక పంచాలంటే గుండెల్లో గుబులు పడుతుంది. తెలంగాణలో భయంకరమైన పరిస్థితులండి. బహిరంగ సేవ నిలిచిపోయింది. కొడతారు, భయంకరంగా కొడతారు, పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు, అబద్ధాలు చెప్తారు, కేసు ఫైల్ చేస్తారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది నార్త్ ఇండియాలో దైవ సేవకులు ప్రాణాలకు వడ్డీ సేవ చేస్తున్నారు. దైవ సేవకుల కొరకు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడ నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి. కొలెషియన్స్ 4th chapter 2nd verse onwards. చూడండి, ప్రార్థనతో నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని మెలకువగా ఉండు. మరియు నేను బంధకంలో ఉంచబడు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు ప్రార్థన చేయండి. కొలసైలారా, మా కొరకు ప్రార్థన చేయండి. నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలి. వాక్యం చెప్పడానికి అనుకూల సమయం దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. చూసారా? తెస్సలోనికైలను అడిగాడు, కొలస్సీలను అడిగాడు. నెక్స్ట్ ఎఫెసియన్స్ చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసియన్స్ 6th chapter 18th onwards. చూడండి, ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయించు ఆ విషయమై సమస్తల పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయించు మెలకువగా ఉండు. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయటకు నేను నోరు తెరుచున్నప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడక వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి. సంఘ పెద్దలు, నాయకులు, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో ఊర్లు తిరుగుతుంటారు కదండి కదా. ఒక ఊర్లో ఒక నీళ్ళు, ఒక ఊర్లో ఒక నూనె, ఒక ఊర్లో ఒక తిండి, ఒక ఊర్లో ఒక రకమైన నిద్ర, ఒక ఊర్లో ఒక రకమైన పడక. చెప్పండి, దైవ సేవకుల కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలి. సంఘ పెద్దల కొరకు, నాయకుల కొరకు ఎంత ప్రార్థన చేయాలి. ఒక ప్రసంగం తయారు చేసుకోవాలంటే ఎంతసేపు పడుతుందో తెలుసా? ఒక ప్రసంగం తయారు చేసుకోవాలంటే ఎంతసేపు పడుతుందో తెలుసా కదా. దేవుని మర్మము బోధించవలసినట్టుగా బోధించడానికి కదా, మాట్లాడవలసినట్టుగా మాట్లాడడానికి, ధైర్యంతో మాట్లాడడానికి వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. ప్రతి పత్రికలో అడుగుతున్నాడు. రోమన్స్ 15th chapter, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం నుండి చదవండి. సహోదరులారా, రోమన్స్ 15:30th verse.
సహోదరులారా, నేను యూదయలోనున్న విధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడండి. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలతో నాతో కలిసి పోరాడండి. నా కొరకు ప్రార్థనలో పోరాడండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ లీడర్షిప్ ఈజ్ ఏ డిపెండెంట్ లీడర్షిప్. ఆధారపడేటువంటి నాయకత్వం. పౌలు ఎవరు చెప్పండి? హెబ్రీ పత్రిక పౌలే రాశాడు అనుకుందాం. పౌలు ఎవరు చెప్పండి? యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ అంత భక్తిపరుడు ఎవరంటే పౌలే. ఎందుకంటే ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్ అని చెప్పింది ఎవరు? పేతురు చెప్పలేదు, యోహాను చెప్పలేదు, ఏ శిష్యుడు చెప్పలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి. శిష్యుడైన యోహాను చెప్పలేదు, శిష్యుడైన పేతురు చెప్పలేదు. ఓన్లీ పాల్ ద అపోజల్. యేసు ప్రభు తర్వాత అంత గాడ్లీ లైఫ్ జీవించిన వాడు ఎవరంటే పౌలు. సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆస్కింగ్ దెమ్ టు ప్రే ఫర్ హిమ్. అవునా? నేను కొంతమంది సేవకులను ఎరుగుదును. ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొంతమంది దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు ఎట్లుంటుందంటే వాళ్ళకు ఎవరి సహాయం అవసరం లేదు, ఒకరి ప్రార్థనలు అవసరం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్. కొంతమంది నేను ఎరుగుదనండి పడిపోయినారండి. పెద్ద పెద్ద సేవకులు, నాయకులు, కాపరులు, పెద్దలు కింద పడిపోయినారు. సాక్ష్యాలు కోలు. ఎందుకు? ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పౌలు లాంటి గొప్ప దైవజనుడు పరిశుద్ధుల ప్రార్థనలు కోరుకుంటా ఉంటే నీవు నేను ఇంకా ఇంకా ఎంతగా సంఘస్థుల యొక్క ప్రార్థన పైన ఆధారపడాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, నాయకులారా, పెద్దలారా, సంఘస్థుల యొక్క ప్రార్థన మనకు ఎంత అవసరం. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయేమో, మనకు సమయం చాలదు. సో 3 నాయకత్వాల గురించి విన్నాం. చెప్పండి. నంబర్ 1 ఇట్స్ ఏ పాస్టరల్ లీడర్షిప్, కాపరి నాయకత్వం. నంబర్ 2 ఇట్ ఈస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్, లెక్క ఒప్పజెప్పే నాయకత్వం. నంబర్ 3 ఈ నాయకత్వము ఆధారపడే నాయకత్వం, డిపెండెంట్ లీడర్షిప్. నంబర్ 4 4వదిగా చూడండి. 4వ నాయకత్వం ఎటువంటిదో 20 నుంచి 21 చదవండి. 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మీరు చెప్పండి. 20, 21 వచనాలు ఏముంది? ఆమెన్ అంటే అర్థం చెప్పండి. ఎవరైనా చెప్తారా? ఆమెన్ అంటే అర్థం ఏంటి? ప్రార్థన. ఆమెన్ అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన. ఈ సమయంలో పౌలు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. క్రిస్టియన్ లీడర్షిప్ ఈజ్ ఏ ప్రేయింగ్ లీడర్షిప్. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. చూసారా? సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు సంఘస్థుల కొరకు, ప్రజల కొరకు, పరిశుద్ధుల కొరకు సేవకుడు, సంఘ పెద్ద, నాయకుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇట్స్ ఎ ప్రేయింగ్ లీడర్షిప్. గుర్తుపెట్టుకోండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందేమో వాళ్ళను ప్రార్థన చేయమన్నాడు. 3వ పాయింట్లో, 4వ పాయింట్లో ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి, కొంతమంది ఎట్లున్నారంటే చెప్తారు కానీ చేయరు. పౌలు తాను చెప్పాడు మా కొరకు ప్రార్థన చేయమని. ఇప్పుడు ఆయనే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, వాళ్ళకు మంచిగా బంగారమి, మంచి చదివి స్వామి, వాళ్ళ పిల్లలు పరీక్షల్లో పాస్ అయ్యేటట్టు చేయి స్వామి, వాళ్ళ పిల్లలకు మంచి సంబంధాలు చేయి ప్రభువా,
వాళ్ళ ఫలాలు పంటలు బాగా పండాలి స్వామి అని ప్రార్థించినాడా? నో. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు వాటి కొరకు ప్రార్థన చేయరు. ముఖ్యంగా మీ ఆత్మీయ జీవితం గురించి ప్రార్థన చేస్తారు. గొర్రెల గొప్ప కాపరైన యేసును, మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు తన దృష్టికి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మీలో జరిగించాలి. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. చూసారా, సంఘ పెద్దలు మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తారో చూడండి. మీ చర్చ్ లీడర్స్, మీ గాడ్ సర్వెంట్స్ మీ కొరకు ప్రార్థన చేస్తారు. కొంతమంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? సంఘ పెద్దలారా, నాయకులారా, సేవకులారా? ప్రభువా సంఘమంతా కాపాడు స్వామిని చెప్పే సులభం కదా. చెప్పండి, మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా మా సంఘమంతటిని పేరు పేరున కాపాడు స్వామి అంటాం కదా. అది కాదు ప్రార్థన. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయాలి. సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఆమేనని చెప్పాడు. ఈ సమయంలో సమూయేలు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తుంది. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవానుకు విరోధముగా పాపము చేసిన వాడు నవ్వుతాను, అది నాకు దూరమగునుగాక. చదివితే మంచిదన్న మాట. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాను. 1 Samuel 12th chapter verse 24 of 23. 1 Samuel 12th chapter verse 23. చూడండి ఏమన్నదో. సమూయేలు మొదటి గ్రంథం 12:23. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడవుతాను. సంఘము కొరకు ప్రార్థన చేయకపోతే, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయకపోతే అదే పాపము. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ సిన్ఫుల్ లైఫ్. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ సిన్ఫుల్ లైఫ్. ప్రార్థన చేయకపోవడమే పాపం. సంఘము కొరకు ప్రార్థన చేయకపోతే అదే పాపమని సమూయేలు చెప్తున్నాడు. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుదును, అది నాకు దూరమగును గాక. ఈరోజు శపథం చేస్తామా? సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. విన్నారా? దేవుని సేవ అంటే ఎంత కష్టమో చూడండి. ఇన్ని కథలు ఉన్నాయి. దేవుని సంఘం అంటే సేవకులకు, కాపర్లకు, నాయకులకు ఇంత కష్టాలు ఉన్నాయి చూడండి. ఇట్స్ ఎ పాస్టరల్ లీడర్షిప్, ఇట్ ఈస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్, ఇట్ ఈస్ డిపెండెంట్ లీడర్షిప్, ఇట్ ఈస్ ఎ ప్రేయింగ్ లీడర్షిప్. సంఘ పెద్దలు, నాయకులు మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తారు తెలుసా? పేరు పేరున ప్రార్థన చేస్తారు. నేను అనంతపూర్లో పుట్టి పెరిగాను. ఆడ జిఎస్ జోసెఫ్ గారని ఉన్నారు. అక్కడ కూడా కొన్ని వందల మంది వస్తారు సంఘానికి. మరి ఫాక్స్ గారితో సమకాలికులు. వందలు పేర్లు పెట్టి ప్రార్థిస్తాడు. ఆల్ నైట్ ప్రేయర్లు అందరు లెక్కే, మనవరాలతో సహా. ఎవరెవరు చెప్పండి? ఇంటి పెద్ద, భార్య, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, మనవరాలతో సహా కొన్ని వందల పేర్లు పెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినాడు ఆయన. మరి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారు. వాళ్ళకున్న బాధ్యత ఎంత గొప్పదో చూడండి. సంఘ పెద్దల గురించి 4 మాటలు చెప్పాను. నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది. అదేంటో తెలుసా? ఇలాంటి సంఘ పెద్దలను మనం ఏం చేయాలి? వారి పట్ల మన స్పందన ఏంటి? వాళ్ళ పట్ల మనం ఏం చేయాలి? బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వారి పట్ల? సంఘ పెద్దల గురించి 4 విషయాలు చెప్పాను. మరి పరిశుద్ధులు ఏం చేయాలో కూడా 4 విషయాలు చెప్పి ముగిస్తాను 10 నిమిషాల్లో. నంబర్ 1,
మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటిగా 17వ వచనమే, హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వాళ్ళే మీ ఆత్మలో కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఒబే యువర్ ఎల్డర్స్, ఒబే యువర్ లీడర్స్. ఇక్కడ చాలామంది సభ్యులు వచ్చినారు. నీ సంఘ పెద్దకు, నాయకునికి, మీ సంఘ సేవకునికి లోబడుతున్నావా లేదా? పోవయ్యా అనేవాళ్ళు ఉన్నారు. పోవయ్యా, నీ సంగతి చూసుకో, నీ కొడుకు సంగతి చూసుకో, నీ కూతురు సంగతి చూసుకో అంటున్నారు ఈ రోజుల్లో. సంఘ పెద్దల మాట వినట్లేదు. పోవయ్యా, నీ సంగతి చూసుకో అంటున్నారు. బైబిల్ అట్లా చెప్పడం లేదు. వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఒబే యువర్ లీడర్స్. లోబడుతున్నావా? అక్కడ ఒక మాట ఉంది కదండి, వారి దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం. వారి దుఃఖముతో కాక కొంతమంది సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు ఏడిపిస్తారండి. కొంతమంది మాకు తెలుసు, వీ హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్. మమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ఉన్నారు, సతాయించిన వాళ్ళు ఉన్నారు. సంఘ పెద్దలు, నాయకులను, సేవకులను సతాయించొద్దు, వాళ్ళని ఏడిపించొద్దు. నీకు నష్టం. వారి మాట విని నో ఆప్షన్, వేరేది ఇంకేమి లేదు, ఆప్షన్ లేదు. వారి మాట విని వారికి లోబడు, అంతే. వారి మాట విని వారికి లోబడు. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. సజీవంగా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? హానోకు, వెరీ గుడ్, ఏలియా. అట్లాగని సజీవంగా పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పండి? కోరహు, దాతాను, అబీరామ్. సజీవంగా పరలోకానికి వెళ్ళిన వారు హానోకు, ఏలియా అయితే సజీవంగా పాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే కోరహు, దాతాను, అబీరామ్. ఎందుకు? తిరుగుబాటు చేశారు. సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు తిరుగుబాటు చేస్తే నష్టపోతావు. వారి మాట విని వారికి లోబడు. నో అదర్ ఆప్షన్. నంబర్ 2, 24వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్న వారికి అందరికీ పరిశుద్ధులకు నా వందనములు చెప్పుడి. నాయకులకు వందనాలు చెప్పండి. 24వ వచనం. మీ పైన నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులకును నా వందనం చెప్పుడి. గ్రీట్ యువర్ ఎల్డర్స్, గ్రీట్ యువర్ లీడర్స్. నాయకులకు వందనాలు చెప్పండి, నాయకులకు వందనాలు చెప్పండి అని పౌలు చెప్తున్నాడు. ఈ రోజుల్లో సంఘ పెద్దలు వచ్చి విశ్వాసులకు వందనాలు చెప్తున్నారా? విశ్వాసులు వెళ్ళి సంఘ పెద్దలకు వందనాలు చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఎట్లుందంటే సంఘ పెద్దలే వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర పోయి వందనాలు పెట్టాల్సింది. ఎందుకు? ఇటు వస్తే అటు పోతారు, అటు వస్తే ఇటు పోతారు. సేవకుడే పెద్దలే అందరిని పోయి వందనాలమ్మా, బాబు వందనాలు. సేవకుడే, సంఘ పెద్దనే, నాయకుడే వచ్చి అందరికి వందనాలు చెప్పుకునే పరిస్థితి. బైబిల్ ఏమని చెప్పండి? హెబ్రీలారా, నాయకులకు వందనాలు చెప్పండి. గ్రీట్ యువర్ లీడర్స్, గ్రీట్ యువర్ ఎల్డర్స్. సేవకులకు, నాయకులకు వందనాలు చెప్పండి. 24 మళ్ళీ చదవండి. మీ పైన నాయకుల వారికి అందరికీ, పరిశుద్ధులకు అందరికీ నా వందనాలు చెప్పండి. నంబర్ 2, గ్రీట్ యువర్ ఎల్డర్స్. అమ్మా, అయ్యా, సేవకులకు, నాయకులకు, పెద్దలకు మీరంతకు మీరే వెళ్ళి, వాళ్ళు మీకు వందనాలు చెప్పకముందే మీరే వెళ్ళి వాళ్ళని పలకరించండి. మీరే వాళ్ళకి వెళ్ళి వందనాలు చెప్పండి. నంబర్ 3, 3వదిగా చూడండి, 7వ వచనం. 7వదిగా, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయకులను జ్ఞాపకం చేసుకోనండి. రిమెంబర్ యువర్ లీడర్స్, రిమెంబర్ యువర్ లీడర్స్. మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. కొంతమందిని చూస్తే చాలా బాధేస్తుందండి కదా. వాళ్ళకు సువార్త చెప్పుంటాం, వాక్యం చెప్పుంటాం, పెంచుంటాం, పోషించుంటాం, బాప్తిస్మాలు ఇచ్చుంటాం, అవసరమైతే పెళ్ళిళ్ళు కూడా చేసుంటాం, ఎన్నో ఉపకారాలు చేసుంటాం, ప్రార్థించుంటాం, దర్శించుంటాం,
ఎంతో వాళ్ళకు ఆత్మీయంగా హెల్ప్ చేసి ఉంటామండి. అది మా గొప్పతనం కాదు, దేవుని కృపే అనుకోండి. కానీ ఉద్యోగాల రీత్యా అక్కడికి పోతారు, ఇంకంతే. ఏ నాడు కూడా మనకు వందనాలు చెప్పడం కానీ, ఏ నాడు కూడా కృతజ్ఞతగా ఉండడం కానీ ఉండదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్న నాయకులకు మనము గుర్తు చేసుకోవాలి. నేను చదువుకునే రోజుల్లో నేను సుధాకర్లంతా అప్పర్ రూమ్ సంఘానికి వెళ్ళేవాళ్ళం. మా చర్చి ఎల్డర్ అక్కడే ఉన్నాడు, జార్జ్ ధర్మదాస్ గారు. ఒకప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే మేము కింద కూర్చొని వాళ్ళ కాళ్ళ దగ్గర నేర్చుకున్నాం వాక్యాన్ని. పొద్దున మీటింగ్ అయిన వెంటనే నన్ను అక్కడ రమ్మన్నారు భోజనాలకు. అక్కడ మీకు సపరేట్గా స్పీకర్స్ దగ్గర వందనాలు. నో నేను ఫస్ట్ అక్కడికి పోకూడదు, మా సంఘ పెద్దను వెళ్ళి కలుసుకోవాలని మొట్టమొదట నేను అంకుల్ని వచ్చి కలుసుకొని ఆ తర్వాత మళ్ళా ఆడ భోజనానికి వచ్చినాను. మరి చూసారా, బైబిల్లో రాయబడింది, ప్రారంభంలో నీకు ఎవరు వాక్యం చెప్పారు, ఎవరు నిన్ను నడిపించారు, ఎవరు నీకు బాప్తిసం ఇచ్చారు, ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చినావు, ఎవరు నీకు వివాహం చేశారు, ఎవరు నిన్ను ఆత్మీయంగా పెంచి పోషించారు, ఎవరు నిన్ను కాశారు. రిమెంబర్ యువర్ లీడర్స్. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. ఈ రోజుల్లో యవనస్తులు ఎట్లున్నారంటే, కొంచెం వాక్యం చెప్పడానికి వచ్చిందా ఇంకా ఎవరిని కేర్ చేయరండి. బైబిల్ అలా చెప్పడం లేదు. అంతకుముందు నువ్వు ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నావో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలంను శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసంను అనుసరించదు. 3 విషయాలు చెప్పాను, చెప్పండి. ఒబే యువర్ లీడర్స్, గ్రీట్ యువర్ లీడర్స్, నెక్స్ట్ రిమెంబర్ యువర్ లీడర్స్. 4వ చెప్పుకొని మనం ముగించుకుందాం. 4వది ఇక్కడ లేదు కానీ 1 తిమోతి కదండి, ఇక్కడ లేదు కానీ 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 5:17, బావుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా ఎంచవలెను. కన్సిడర్ దెమ్ ఫర్ డబుల్ ఆనర్. చెప్పండి. అందరికీ ఒక వంతు సన్మానం చేస్తేనంట, చెప్పండి. అందరికీ ఒక వంతు సన్మానం చేస్తే దైవ సేవకులకు, పెద్దలకు, నాయకులకు ఏం చేయాలంట? రెట్టింపు సన్మానం. అంటే పూలదండ ఏమని కాదు సుమా, పూలదండలు వేసుకోకూడదు కదా. ఈ మీటింగ్స్లో దేవునికే మహిమ చెల్లించాలి. శాలువలు కూడా కప్పకూడదు. శాలువ కప్పండి మాకు అనట్లేదు, పూలదండలు ఏమని అనట్లేదు. రెట్టింపు సన్మానం అంటే ఏంటో తెలుసా? ఇందాక చెప్పినాం కదా, వందనాలు చెప్పడం, వాళ్ళకు లోబడ్డం, విధేయత చూపించడం కదా. రెట్టింపు సన్మానం, కన్సిడర్ దెమ్ ఫర్ డబుల్ ఆనర్ కదా. రెట్టింపు సన్మానమునకు, ఆనర్ దెమ్, ఆనర్ యువర్ ఎల్డర్స్, యువర్ లీడర్స్ కదా. ఆనర్ యువర్ చర్చ్ లీడర్స్. ఎందుకో తెలుసా? వారు బాగుగా పాలన చేయి పెద్దలు, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్నారు. ఇందాక చెప్పాను, చెప్పండి. ఒక ప్రసంగం చేసి తయారు కావాలంటే ఎంత ప్రయాస ఉంటుందో తెలుసా? ఒక ప్రసంగం సిద్ధం చేసుకోవాలంటే ఎంత ప్రయాసం ఉంటుంది కదా. అటువంటి మీ యొక్క సంఘ పెద్దలను, నాయకులను, సేవకులను రెట్టింపు సన్మానకు పాత్రలుగా ఎంచండి. సంఘ పెద్దల గురించి 4 విషయాలు చెప్పాను. నంబర్ 1 కాపరి నాయకత్వం, నంబర్ 2 లెక్క చెప్పే నాయకత్వం, 3వదిగా ఆధారపడే నాయకత్వం, 4వదిగా ప్రార్థించే నాయకత్వం. ఇటువంటి నాయకులను, పెద్దలను, సేవకులను మనం ఏం చేయాలి? 4 విషయాలు. వారి మాట విని వరకు లోబడాలి. నంబర్ 2 వాళ్ళకు వందనాలు చెప్పాలి. నంబర్ 3 వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలి. నంబర్ 4 రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచవాలి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మౌనంగా దేవుని సన్నిధిలో మన తప్పిదాలు ఒప్పుకుందాం. సేవకులు, నాయకులు అంటే నీకు చిన్న చూపు అయింది. వాళ్ళకేం ఉద్యోగాలు దొరకలేదు కాబట్టి సేవకు వచ్చినారు కదా. దేవుని సేవకుడు అంటే నీకు లెక్క లేదు, సంఘ పెద్ద అంటే లెక్కాజమ లేదు, నాయకుడు అంటే లెక్కాజమ లేదు. తిరుగుబాటు చేసినావు కోరహు, దాతాను, అభిరాముల వలె. ఓ దేవుని సన్నిధిలో క్షమాపణ కోరు. అయ్యో ప్రభువా, నీకు, నీ సంఘానికి, నాయకులకు తిరుగుబాటు చేశాను, సేవకుని ఏడిపించినాను. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా.
నాయన సేవకుల పని, పెద్దల పని, నాయకుల పని ఎంత పెద్ద పని నేను విన్నాను. వాళ్ళ కొరకు ప్రార్థించే బాధ్యత నాది నాయన. వాళ్ళు కూడా నా కొరకు ప్రార్థిస్తున్నారని చెప్పి మన లోపాలుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మంచి భోజనాన్ని మీరు మాకు ఇచ్చారు. అలాగనే ఆత్మీయ భోజనం కూడా మీరు మాకు ఇచ్చినారు. ఈ రెండవ వర్తమానంలో మీరు మాకు ఇచ్చినటువంటి సందేశం కొరకు వందనాలు. హెబ్రీ పత్రికలో ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు మీరు మాకు ఇచ్చారు. సంఘ పెద్దల గురించి 4 మాటలు, అలాగే సంఘ పెద్దల పట్ల మేము ఎలాగ నడుచుకోవాలో 4 మాటలు, మొత్తం 8 మాటలు విన్నాం. ఎప్పుడైనా సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు ఎదిరించి ఉంటే క్షమించు నాయన. కోరహు, దాతాను, అభిరాముల వల్ల మేము నష్టపోకుండా చేయి తండ్రి. యెహోవా నిస్సి సంఘాన్ని దీవించు నాయన. సంఘ సరిహద్దులు, సేవా సరిహద్దులు విశాలపరచయ్య. నూతన ఆత్మలు చేర్చు నాయన. ప్రభువా, ఈ యొక్క అమరావతికి, ఈ యొక్క విజయవాడకు, ఈ తెలుగు 2 రాష్ట్రాలకు, దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని వాడుకో నాయన. ప్రభువా తండ్రి, దేవా, ప్రార్థించే సంఘంగా, ప్రకటించే సంఘంగా, పోరాడే సంఘంగా, ప్రేమ కలిగిన సంఘంగా, ఫలించే సంఘంగా మీరు తీర్చిదిద్దండి నాయన. మీ బిడ్డల యొక్క యానివర్సరీ నాయన, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని చెప్పినారు. మీ దాసులు సుధాకర్ బాబు గారిని నీ సేవ కొరకు మీరు ప్రతిష్ఠించుకున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి నీ సేవలో స్థిరపడినట్టు చేశారు నాయన. మంచి సహకారిని భార్యగా మీ దాసురాలను మీరు ఇచ్చినారు నాయన. వారి జీవితాలు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు నాయన. కుమార్తెలను, కుమారుని అనుగ్రహించినారు. ఏమి వారికి తక్కువ చేయలేదు నాయన. నిన్ను గణపరచువాను గణపరుస్తావు అనే వాక్యాన్ని 100% నెరవేర్చినారు. బిడ్డల చదువుల్లో, భవిష్యత్తులో ఎంతో తోడై ఉన్నారు. ఉన్నత చదువులు ఇచ్చినావు. భార్యాభర్తలు దీవించు నాయన. ఆరోగ్యం లేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు సాగలేము. భార్యాభర్తలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. నీ పరిశుద్ధాత్మతో నింపు నాయన. బలమైన పాత్రలుగా భార్యాభర్తలను వాడుకోనండి నాయన. విదేశాల్లో ఉన్న కుమార్తెను దర్శించండి, సాయం చేయండి. ఈరోజు రేపు ఎంతో దీవెనకరంగా, మీకు మహిమకరంగా చేసుకునండి. ప్రతి అవసరత తీర్చండి. ముఖ్యంగా ఆర్థికంగా ఉన్న ప్రతి అవసరతను తీర్చు నాయన. మరి 2 రోజుల మీటింగ్స్ ద్వారా నిత్యత్వపు ఫలితాలు కనపడాలి. ఏదో మీటింగ్లు జరిగినా, వెళ్ళిపోయినా, బాగా జరిగినది కాకుండా ఈ యొక్క ఫలితాలు పరలోకంలో కనపడాలి ప్రభువా. అయ్యా, నీవే మహిమను పొందుమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వాక్యం అందించిన దైవజనులు జోబ్దాస్ అన్నకు యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఈ సమయంలో పాటల ప్రతుల్లో నుంచి 5వ కీర్తన ఆనందబాబన్న పాడుతూ ఉండగా ఆ కీర్తన మనం నేర్చుకుందాం. పాటల ప్రతుల్లో నుంచి 5వ కీర్తన, నిలకడగా కొనసాగిదమా పరిశుద్ధ లేఖనములైన కీర్తన పాడుతూ ఉండగా మనమందరం ఆ పాటను నేర్చుకుందాం.